హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మాకు బయట వైపు ఉన్న మొక్కల్లో ఆ మధ్య ఒక చిన్న చామదుంప మొక్క దానికి అదే వచ్చిందండి. ఇది మట్టిలో కలిసి ఉండొచ్చు. మేము కంపోస్ట్ వేసినప్పుడు దాన్ని ఇవాళ హార్వెస్ట్ చేస్తున్నాము. అంటే ఇవి ఆకులు పక్కనవి కొంచెం ఎండిపోయినట్టుంటే తీద్దామన్నారు మా వారు. చిన్న మొక్కేనండి. దాంట్లో చూడండి దుంపలు ఎలా ఉన్నాయో. పైకి చూడండి ఎలా వచ్చి ఉన్నాయో ఆ దుంపలు కూడా పైకి ఇలా నిలువుగా పైకి కనపడుతూ ఉన్నాయి కదా, వాటిని తీసుకుంటూ ఉంటే తల్లి దుంపకి చుట్టూతా ఇవి దుంపలు ఉంటాయండి. ఇది చిన్న మొక్కే, మేము కావాలని పెట్టింది కదా, దానికి అదే వచ్చింది. దీంట్లో ఎన్ని దుంపలు వచ్చాయండి. మళ్ళీ ఆ తల్లి దుంపలు 4 ఉన్నాయండి. ఆ 4టిని మళ్ళీ అక్కడ మట్టి మెత్తగా ఉన్న చోట మళ్ళీ పెట్టేశారు. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ అవి రెడీ అవుతూ ఉంటాయి. ఇవి మనం ప్రత్యేకంగా ఎక్కడి నుండైనా మొక్కలు తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదండి. మనం ఇంట్లోకి చామదుంపలు తెచ్చుకుంటాం కదా, అప్పుడు ఏదన్నా కొంచెం ఎండిపోయినాయను కులిపోయినాయను పడేస్తారు చూసారా, అలాంటివి కూడా పిలకలు వచ్చేస్తాయండి. ఈ చలికాలం తెచ్చుకున్నప్పుడు 2-3 ఎక్కడన్నా డబ్బాల్లో పెట్టామంటే అవే మొలకలు వస్తాయి. ఇది అప్పుడప్పుడు మా దగ్గర మేమైతే కొన్ని సంవత్సరాలుగా మా దగ్గర పెడుతూనే ఉంటాము. ఇది ఒక చింత మొక్క ఉన్న డబ్బాలో ఒకటి వచ్చి ఉంది. ఆకులు కొంచెం ఎండిపోయినట్టు అనిపిస్తున్నాయని తీసి చూసాము ఆ మధ్య. ఇవి ఇంతకుముందు హార్వెస్ట్. ఇది మట్టి గుల్లగా ఉంటే చూసుకుంటూ ఉంటే మనకి ఆకులు రంగు మారినప్పుడు తీసుకుంటే అండి ఇలా దుంపలు వస్తాయి. అప్పటికే కొంచెం టైం ఎక్కువే అయింది, మేము వేరే పనుల్లో పడి తీయకపోవడం వల్ల. ఆ వచ్చిన దుంపల్లో మళ్ళీ మొలకలు వచ్చేస్తాయండి. అంటే దుంప రెడీ అయిన తర్వాత మనం తీసుకోవాలి. అలా ఇంకా మాకు వేరే 2-3 డబ్బాల్లో కూడా ఉన్నాయి. రోజు తీద్దామనుకుని వేరే పనుల్లో పడి తీయలేదండి. ఆల్మోస్ట్ వాటిల్లో కూడా అన్ని చిన్న చిన్న పిలకలు వచ్చేసాయండి. వాటిని కూడా తీసి చూద్దాము, వచ్చేంత వరకు దుంపలు వస్తాయి, లేకపోతే మళ్ళీ వేరే వాటిలో నాటుదాము. ఎందుకంటే అవి నిండుగా అయిపోయినాయి డబ్బాలని తీసామండి. వీటిలో చూడండి, ఒక డబ్బాలో తీసింది చిన్న స్నాక్స్ చాక్లెట్లు ఉండే డబ్బాలో పెట్టినవి ఎన్ని పిలకలు వచ్చేసాయి చూడండి. అంటే ఒక్కొక్క దుంపకు ఒక్కొక్క పిలక వచ్చేసింది. టైం ఎక్కువ అయిపోయింది కదండి. మళ్ళీ మనం దుంప దాన్ని తోడుకోకపోతే మళ్ళీ అవి ఇంకా కొత్త మొక్కలుగా వస్తూ ఉంటాయి. కాబట్టి ఈసారి దుంపలు తక్కువ వచ్చాయి, పిలకలు ఎక్కువ వచ్చాయండి. అవన్నీ చాలా మొక్కలు ఇవ్వదు, అది కూడా గడ్డే. ఈ దుంపలు మనము టైంకి తీసుకోకపోతే ఇలా అవుతాయండి. వీటిని మేము మళ్ళీ వేరే వాటిలో షిఫ్ట్ చేసి పెట్టేసాము. అవి ఈసారి హార్వెస్ట్ చేసినప్పుడు తప్పకుండా చూపిస్తాను. ఈ బకెట్లలో కూడా ఎక్కడ ఏదో ఖాళీ ఉంటే దాంట్లో పెట్టేస్తూ ఉంటామండి. చిన్న హార్వెస్ట్ అయినా ఎందుకు వీడియో తీస్తున్నామంటే ఎవరికైనా నచ్చితే మీరు కూడా పెట్టుకుంటారు.